అందరికీ కాసం ఫ్యాషన్స్ వారి దసరా శుభాకాంక్షలు. కాసం ఫ్యాషన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయదుర్గ అమ్మవారు రోజుకో అవతారంతో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే కలశాభిషేకం మొత్తం మనం చూడొచ్చు, ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా ఏదైతే దుర్గా మల్లికార్జునరావు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చి కలశాలతో ముందుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏ కార్యక్రమాలు ఉన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఈ రోజు జరగబోయేటటువంటి కార్యక్రమాలు ఏంటి? ఓం శ్రీ విజయదుర్గాదేవి నమః. శరన్నవరాత్రుల్లో భాగంగా ఆఖరి దినమైన విజయదశమి రోజున ఈరోజు తెల్లవారుజామున అమ్మవారికి 108 కలశాలు ప్రతిష్ఠ చేసి అభిషేకం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ కలశాలు తీసుకొని మనము ప్రదక్షిణ చేస్తున్నాము. ముల్లోకాలు తిరిగి పవిత్ర జలాలు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేసే భాగంలో ప్రక్రియ ఇది. ఇటు తర్వాత అమ్మవారికి అలంకారం జరుగుతుంది, తర్వాత భక్తులకి దర్శనం జరుగుతుంది. 10:30 గంటలకి నవావరణ శ్రీచక్రార్చన జరుగుతుంది. అలాగే 9 గంటలకి యాగశాలలో చండీ యాగం పరిసమాప్తం అవుతుంది. పరిసమాప్తం అయ్యేదలికి 12 గంటలు అట్లా అవ్వచ్చు. దాని తర్వాత అమ్మవారికి అవభృత స్నానం చేస్తారు ఈ అభిషేక జలంతో. తర్వాత 3:30 శమీవృక్ష సందర్శన ఉంది. సో అమ్మవారిని శమీ వృక్షాన్ని తీసుకెళ్ళి అక్కడ పూజ చేసుకొని అక్కడి నుంచి అమ్మవారిని తీసుకొని ఆలయానికి వచ్చిన తర్వాత అమ్మవారికి మహామంగళ హారతులు అన్నీ చేసుకొని నివేదన తర్వాత రాత్రి 8 తర్వాత అమ్మవారు నగరోత్సవానికి బయలుదేరుతారు. నగరోత్సవం విజయదుర్గ ఆలయం నుంచి మొదలయ్యి బెల్లంబండి మీదుగా గోకుల్ సర్కిల్ నుంచి విజయదుర్గ కాలనీకి వచ్చి మళ్ళీ అమ్మవారు తిరిగి తెల్లవారుజామున ఆలయానికి చేరుకోవడంతో విజయదుర్గాదేవి ఆలయంలో ఈ నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? తండ్రి గారి ఆధ్వర్యంలో అంటే మీ నాన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం, అదేవిధంగా ఈ ఉత్సవంలో పాల్గొనడం మొదటిసారి ఎన్నిసార్లు పాల్గొన్నారు? నాకు చిన్నప్పటి నుండి నేను పాల్గొంటున్నాను. తండ్రి గారైనా తాతయ్య గారైనా ఎవరు చేసినా అంత అమ్మవారి కోసమే కాబట్టి భక్తులందరితో ఇక్కడ నేను అందరితో కలిసి ఇట్లా అమ్మవారికి సేవలు చేయడంలో చాలా ఆనందాన్ని పొందుతున్నాను. అందరికీ దసరా శుభాకాంక్షలు. సో ఈ ఆలయ వ్యవస్థాపకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఈరోజు కార్యక్రమాలు ఎలా జరగబోతున్నాయి, ఏంటి అసలు విషయం? సేమ్ ఇంకా ఏ చెప్పేది జరిగింది సేమ్. అదేంటంటే ప్రత్యేకంగా చేసేటువంటి ఏంటంటే పవిత్ర జలాల నుంచి తీసుకొచ్చి ఈ 108 కలశాలు నింపడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యథావిధిగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వచ్చాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాము. అంటే ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే సూర్య భగవానుడు నార్త్ నుంచి ఉత్తరాయణకి వెళ్ళేటప్పుడు, ఉత్తరాయణ దక్షిణానికి వచ్చేటప్పుడు అమ్మవారి పాదాలు తాగి శిరస్సు వరకు వెనక్కి వెళ్ళిపోతాడు. ఇది ప్రత్యేకత ఆఫ్ ది టెంపుల్లో. తర్వాత నిత్య కళ్యాణంలో మామూలుగా ఈ 108 కలశాలు కాకుండా శాస్త్రయుక్తంగా స్వస్థంగా శాస్త్రంగా జరిగేటువంటి ఈ కలశ స్థాపన చేయటం కానీ, కలశాలు అభిషేకం కానీ, అమ్మవారికి అభిషేకం చేయటం కానీ స్వస్థంగా జరుగుతూ ఉంది. అందులో వేద పండితులు కూడా వేదం చేసినటువంటి వ్యక్తులు 3 ఉన్నారు. వేదం చేయడం మాకున్న 5 మంది కలిసి నిత్య కళ్యాణం ప్రచారం ద్వారా చక్కగా అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం జరుగుతుంది. ప్రతి నెల పర్వదినాలు అన్నింటిలో కూడా ప్రత్యేకంగా అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇది కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు చెప్పండి, ఏటా ఇదే కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటున్నారు కూతురిగా, ఎలా అనిపిస్తుంది మీకు? సంవత్సరంలో ఒక్కసారి చండీ యాగం చేయాలంటేనే ఎంతో పుణ్యం చేసుకోవాలి. మేము గత 22 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 5-6 సార్లు చండీ హోమం చేసుకున్నాం. ఎంత ఆయన బిడ్డలుగా పుట్టినందుకు మేము అమ్మవారికి చాలా చాలా రుణపడి ఉన్నాము. ఎప్పుడు ఇలాగే ఈ సేవలో కొనసాగాలని కోరుకుంటున్నాం. సో మొత్తం మీద ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా కూడా పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రోజు కూడా ఒక అవతారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. అయితే ఈరోజు ప్రత్యేకించి ఏదైతే మహిళల ఆధ్వర్యంలో కూడా ఒక రకంగా ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. అదేవిధంగా కలశాభిషేకం నిర్వహించి ఆ తర్వాత ఏదైతే మనం చూడొచ్చు, ఇక్కడ మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి. ఒక రకంగా కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఇక్కడ మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కలశాలన్నింటినీ కూడా ఊరేగింపు నిర్వహించుకుంటారు. మరోవైపు మనం చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడ తరలి వచ్చారు. వీళ్ళంతా కూడా దీపాలు వెలిగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కార్తీక మాసంలో ఏ విధంగా అయితే దీపాలను వెలిగిస్తారో అదే తరహాలో దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఈ రోజు అంటే ఆమె చిరు దరహాసంతో కనిపిస్తారు కాబట్టి ఆమె ఖచ్చితంగా ఈ రోజు ద్వీపం చేస్తే
మంచి సకల అంటే ఇంటిలా పాది సుఖ సంతోషాలతో ఉంటారన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా ఇక్కడ దీపాలు వెలుగుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు మహిళలు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి విషయం, ఎందుకు దీపాలు పెడుతున్నారు ఏంటి అన్న విషయం ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, ఈరోజు దీపాలు పెట్టడం కారణం ఏంటమ్మా? ఈరోజు విజయదశమి కదా, విజయదశమి రోజు కదా. ఈ 10 రోజులు కూడా నవరాత్రుల్లో అంతా కూడా ఈ రావుకాల దీపం అనేది అమ్మవారికి నిమ్మకాయల దీపం విశేషంగా పెడతారు. ఎందుకమ్మా ఈ దీపాలు ఎందుకు పెడతారు మామూలుగా? అంటే మంచి జరగాలనే కదా అందరు కోరుకునేది పెట్టేది. పాది ఎక్కువగా అమ్మవారికి, దుర్గమ్మవారికి, లలిత అమ్మవారికి నవగ్రహాలు విశేషంగా నిమ్మకాయ దీపాలు పెడతారు. సో మొత్తం మీద ఏదైతే ఇంటిల్లా పాది మంచి జరగాలి, శుభం జరగాలి, సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి భావనతో దీపాలను వెలిగిస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి మనం చూడొచ్చు ఇక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా మహిళా భక్తులతో అటు పెద్ద ఎత్తున పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ప్రత్యేకించి దసరా రోజున ప్రత్యేకించి దీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకుంటే మంచిదన్నటువంటి భావన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో కేవలం ధ్వజస్తంభం వద్ద పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు. ఆ మహిళలు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం దీపాలను కూడా చూడొచ్చు. ఒక్కొక్కరు వందలాది దీపాలను ఇక్కడ వెలిగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీపాలను వెలిగించడానికి ప్రధాన కారణం అంటే ఏదైతే కాంతి, అంటే ఓ రకంగా ఇన్ని రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసినా చేయకపోయినా ఈ రోజు దీపం వెలిగిస్తే మంచిది. అంటే ఏదైతే కార్తీక మాసంలో ప్రధానంగా పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి కార్తీక మాసం కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ దీపాలను వెలిగించి ఏదైతే తమలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకునేటువంటి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. వీరంతా కూడా దీపాలను వెలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరో మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీపాలను ఎందుకు పెడతారు ఏంటన్నటువంటి విషయం ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ దీపాలను వెలిగించే కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆమె ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం. అమ్మ, మూల ప్రకాశం విజయదశమి అంటే విజయానికి సంకేతం. అమ్మవారు దుష్ట శక్తుల్ని సంహరించి విజయదశమి వేడుకల్ని అందరికీ విజయాన్ని చేకూర్చాలని, కష్టాలు నష్టాలు తొలగించేసి అన్ని పనులు విజయంగా జరగాలని మనకి మార్గాన్ని ఏర్పరిచింది. అంటే ప్రధానంగా కార్తీక మాసంలోనే ఇలా దీపాలను వెలిగిస్తుంటారు, కానీ ఈ రోజు ప్రత్యేకించి వెలిగించడం శక్తి స్వరూపం కాబట్టి దీపాలను వెలిగించి మన కోరికలు నెరవేర్చుకోవడానికి ఫీల్ ఉంది, మంచి డివోషనల్ ఫీల్ ఉంది ఈరోజు. అండ్ ఈరోజు 108 టైమ్స్ తిరుగుదామని డిసైడ్ అయ్యాను. ఆల్మోస్ట్ 39 టైమ్స్ అయిపోయింది. కడపే. నేను మెడిసిన్ చేస్తున్నాను. ఎంత చదివినా ఫ్యూ ఎథికల్ వాల్యూస్ ఉండాలి కదా, నా వాల్యూస్ ఉండాలి. సంతోషంగా ఉంది, అమ్మవారి దర్శనం అయింది, బాగుంది. ఈ 9 రోజుల పాటు శరన్నవరాత్రులు కాబట్టి అమ్మవారు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తారు కదా. అవునండి. ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవాలి? చాలా బాగుందండి, చాలా బాగుంది. మీరు దీపాలు పెట్టారు కదా, ఎందుకు పెట్టారమ్మా దీపం? అంటే మాకు మొక్కు ఉంది అంటే ఇక్కడ దీపాలు పెడితే మంచి జరుగుతుందనే ఒకటి నానుడు ఉంది. అమ్మనే మాకు ఆశీర్వాదం వచ్చినట్టు ఉంటుంది, అందుకే దీపాలు పెట్టేస్తున్నామండి. ఈరోజు దీపాలు ఎందుకు పెడుతున్నామంటే అమ్మవారు శక్తి స్వరూపిణి కాబట్టి ఆమె ఆశీస్సులు ఎప్పుడు మనకు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. సో మొత్తం మీద అమ్మవారు శక్తి స్వరూపిణి కాబట్టి ఆమెకు దీపాలను వెలిగించి తమలో ఉన్నటువంటి ఏదైతే ఆమె శక్తి స్వరూపిణి కాబట్టి ఈ రోజు అందులో సుందర రూపం అంటే దివ్యమైనటువంటి రూపంలో కనిపిస్తారు కాబట్టి ఆమె మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్ లో కూడా పొర్లుడు దండాలతో, అంటే ఒక రకంగా భక్తులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా పొర్లుడు దండాలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. అంటే ఒక రకంగా దీపాలను వెలిగించడానికి ప్రధాన కారణం ఈ రోజు అమ్మవారు దసరా రోజు ఆమె శక్తి స్వరూపిణి, అంటే ఒక రకంగా శక్తితో కూడినటువంటి, అంటే శక్తి అంటే దాదాపు 9 రోజుల పాటు ఆమె వివిధ రూపాల్లో ఆమె భక్తులకు దర్శనం ఇచ్చినండి. ఈ రోజు ప్రధానంగా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కలశాభిషేక అనంతరం కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆ తర్వాత భక్తుల దర్శనార్థం కూడా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అయితే అలంకరించిన అనంతరం ఆ కార్యక్రమం చండీ యాగం కూడా జరుగుతుంది. చండీ యాగం పూర్తయిన వెంటనే కూడా సాయంత్రం పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం. ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా అటు పెద్ద ఎత్తున శమీ దర్శనం అనంతరం కూడా గ్రామోత్సవం అంటే నగరోత్సవం జరుగుతుంది. ఆ నగరోత్సవంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా అటు అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం దసరా రోజు ఒక రకంగా భక్తజనంతో విజయదుర్గ ఆలయం పోటెత్తిన పరిస్థితి, అదేవిధంగా ఆలయ ప్రాంగణం కూడా మహిళా భక్తులతో పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ విజువల్స్ లో కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా మహిళలు ఎక్కువ శాతం ఇక్కడికి
రావటం, మహిళలు కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే అమ్మవారికి జరుగుతున్నటువంటి కలశాభిషేక మహోత్సవంలో కూడా ప్రత్యేకించి పాల్గొనడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ద్వీపాలను ఏదైతే శక్తి స్వరూపిణి కాబట్టి ఆమెకు ద్వీపాలను వెలిగించి తమ మొక్కులు తీర్చుకోవాలన్నటువంటి భావన అటు మహిళలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, విజయదుర్గ ఆలయం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.